ముస్లిం మైనార్టీలకు అండగా కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇలా అన్ని మతాల వారు కలిసిమెలిసి ఉండే నగరం విజయవాడ నగరమని, ఇటువంటి సంస్కృతి దేశంలో ఎక్కడా లేదన్నారు. ముస్లిం మైనారిటీలకు అండగా కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముస్లింల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ముసాఫిర్ ఖానా సెక్రటరీ షేక్ అమానుల్లా ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నైజాం గేట్ సెంటర్లో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్కు ముస్లిం మైనారిటీలు ఘనస్వాగతం పలికారు. స్థానిక మహిళలు మంగళ హారతులతో ఆహ్వానించారు. పేద ముస్లిం మైనారిటీల కుటుంబాల వారికి మాజీ ఎమ్మెల్సీ బొద్దా వెంకన్నతో కలిసి ఎంపీ కేశినేని చిన్ని రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలకు పవిత్ర మాసం రంజాన్ మాసమని అన్నారు. రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం ఉపవాస దీక్ష చేపట్టి అల్లాహ్ కృప కోసం ప్రార్థన చేస్తారని అన్నారు. పేద ముస్లిం కుటుంబాల వారు సైతం సంతోషంగా రంజాన్ పండుగ జరుపుకోవాలన్నారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇలా అన్ని మతాల వారు కలిసిమెలిసి ఉండే నగరం విజయవాడ నగరమని, ఇటువంటి సంస్కృతి దేశంలో ఎక్కడా లేదన్నారు. ముస్లిం కుటుంబాల వారికి రంజాన్ తోఫాను అందించేందుకు ముందుకు వచ్చిన నాయకులు అమానుల్లా ఖాన్ను ఎంపీ అభినందించారు. ఈ నెల 16వ తేదీన సోమవారం సాయంత్రం విజయవాడ A+ కన్వెన్షన్ హాల్లో జరగనున్న ప్రభుత్వ ఇఫ్తార్ విందుకు ముస్లిం సోదరులంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ ఏ నగరంలో లేని విధంగా అన్ని పండుగలు జరుపుకుంటాం. ఇక్కడ రంజాన్ జరుపుకుంటాం అందరం కలిసికట్టుగా. అంతేకాకుండా క్రిస్మస్ జరుపుకుంటాం, దసరా జరుపుకుంటాం. ఇటువంటి సంస్కృతి భారతదేశంలో చూస్తే విజయవాడ నగరంలో అదొక విశిష్ట సంస్కృతి. తప్పకుండా అందరం కూడా రేపు రాబోయే కాలంలో పేద ముస్లిం కుటుంబాలే కాదు అందరూ కూడా చక్కగా రంజాన్ జరుపుకోవాలని అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఉగాది శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ అందరం కూడా చక్కగా అన్ని పండుగలు జరుపుకుని విజయవాడ నగరాభివృద్ధిలో, అంతేకాకుండా విజయవాడ నగరం ఉన్న విశిష్టత అన్ని మతాలు కలిసి అన్ని పండుగలు జరుపుకునే ఈ దాన్ని చక్కగా ఈ రంజాన్ జరుపుకోవాలని అందరికీ కోరుకుంటూ మాజీ ఎమ్మెల్సీ బొద్దా వెంకన్న మాట్లాడుతూ సర్వమత సమ్మేళనం విజయవాడ నగరం అని అన్నారు. ఏ మతమైనా ఏ కులమైనా విజయవాడ నగరంలో అన్ని పండుగలు కలిసిమెలిసి జరుపుకుంటారని చెప్పారు. తిరువూరులో దాదాపు 3000 మందికి అక్కడ భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ఆయన ఏర్పాటు చేస్తున్నారు. ఆయన ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆర్డర్ నగర్ బేస్ ఆల్ది వాళ్ళు ముస్లిమ్స్ మధ్య పెరిగినటువంటి వ్యక్తి. ఆయన రాజకీయ అరంగేట్రం కూడా ఎన్టీఆర్ పార్టీ ఆఫీసులో అక్కడ ఎక్కువగా నివసించే ముస్లిమ్స్ అందరినీ కూడా పిలిచి భోజనాలు పెట్టి అక్కడి నుంచే స్టార్ట్ చేశారు. అందుకనే ముస్లిమ్స్ గురించి ఈ నెలాఖరు వరకు కూడా ఆయన విజయవాడలో అక్కడ కార్యక్రమాలు చేసుకొని మరి వీళ్ళందరి కోసం ఈ 10 రోజులు కూడా ఈ కార్యక్రమాల్లోనే తిరగాలని వస్తారు. మరి మనం చూసాం అంతకుముందు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు ఎవరూ కూడా ఏదో ముఖ్యమంత్రి గారు పెట్టే కార్యక్రమానికి హాజరయ్యేవాళ్ళు. కానీ కార్యక్రమం నిర్వాహకులు అమానుల్లా ఖాన్ మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా రంజాన్ మాసంలో పేద ముస్లిం ప్రజలకు రంజాన్ తోఫా అందిస్తున్నట్లు చెప్పారు. ఎందుకంటే రంజాన్ పండుగ ముందే 4 రోజుల ముందే వచ్చింది నాకు. ఎందుకంటే వీళ్ళిద్దరు వస్తమే నాకు ఆనందం. అందువల్ల రంజాన్ తోఫా పంచుతాం. కారణం 10 సంవత్సరాలు పంచుతాను, 7 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. కానీ ఈసారి ఇద్దరు అన్నయ్య కలిసి రావాలని చెప్పి కోరుకుంది అనమాట. వాళ్ళకి వారం ముందు ఇంటికి చెప్పాను. నాకు సలే అమ్మానుల్లా వస్తా అని చెప్పారు. అదే చాలా హ్యాపీ నాకు. 10 సంవత్సరాలు తిరుగుతూ ఉంటుంది. 800 మందికి అంటే మొత్తం టోటల్ 800 మందికి. కార్డులు లేని వాళ్ళకి సేమ్యాలు కొంచెం అమౌంట్, కార్డులు ఉన్న వాళ్ళకి మొత్తం